తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అశోక్ పోషం గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది కదండి, ఈ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? నాకేం కొత్తగా అనిపిస్తలేదండి. 70 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మనం మోసపోయినాం. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మోసపోవడానికి ఈ మార్గాలు వేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు 6 హామీలలో ఒకటి ఆల్రెడీ ఇచ్చేశారు, మిగతా ఇంక ఇవ్వడానికి ఇంకా 70 రోజుల టైం ఉంది. ఈ 70 రోజులలో ఇస్తారా అని కేటీఆర్ అంటున్నారు. ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రజలు బొందబెడతారు అంటున్నారు. అసలు 6 హామీలు అనేది అవసరం లేనిది, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని నేను కోరుతున్నాను. 6 హామీలతోటి ఏదో ఈ 2-3 రోజుల పండుగ తప్ప ఇది శాశ్వతమైన పండుగ కాదని నేను అంటున్నాను. 6 హామీలలో అవసరం లేదు. అది ఎవరు అడగలే. ఎవరైనా అడిగిరా, ఉద్యమం చేసిరా, ఎవరైనా మీరేమైనా అడిగిరా, మీరేమైనా ధర్నా చేసిరా అని అడుగుతున్నా. 6 హామీలు అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి. రాజ్యాంగబద్ధంగా 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ద్వారా వాళ్ళు బస్సులు టికెట్ వాళ్ళు తీసుకొని పోగలుగుతారు. వాళ్ళు కావాల్సిన సరుకులు మీరు ఇవ్వాలి, నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. రాజ్యం అది చెప్పింది. మీరు ఉచితమైన విద్య ఇవ్వాలి, ఉచితమైన వైద్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు దాటిన ఒక కుటుంబం ఉన్న వ్యక్తికి సొంతంగా ఇల్లు కట్టియాలి. ఇప్పుడు ఈ రాజ్యంలో ఇల్లు జాగాల కోసం ఇప్పుడు ఖాళీగా ఉన్న జాగాలు కబ్జా అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, ఎందుకు వాళ్ళు ఒక్కొక్క ఇల్లున్న వాళ్ళ కోసం వాళ్ళు ఇల్లు కొట్లాడి కూలగొట్టేసి వాళ్ళు ఏదో పెద్ద అపార్ట్మెంట్లు కట్టడం ద్వారా ఈ సామాజిక ప్రజలు బతకొద్దా? రాజ్యాంగబద్ధంగా మీరు ఎప్పుడు పరిపాలన స్టార్ట్ చేస్తారని నేను అడుగుతున్నా. 70 సంవత్సరాల నుంచి జరగలే. ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారించి అడుగుతున్నా. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు? నేను అసలు ఉద్యమం చేసినారు అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ చేసినాను. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 100% ఇంప్లిమెంటేషన్ ఫారం ద్వారా 1000 మందికి ఓయూను బేసిస్ చేసుకొని నేను ఉద్యమం స్టార్ట్ చేసినాను. ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి అడగకున్నా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి. మీలాంటి రిపోర్టర్కి ఇట్లా మీరు ప్రైవేటు కాదు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మీరు 20 సంవత్సరాలు దాటి ఉంటారు ఆల్రెడీ. నా లెక్క ప్రకారం మీకు గిట్ట గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనేది నా ఉద్యమం. దీని కోసం నేను పోరాటం చేస్తున్నా. ఇదేదో లాలూచి ఉద్యమం కాదు. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమందికి ఎన్ని వస్తాయండి? అందరికీ ఇవ్వచ్చు మేడం. మన భారతదేశంలో ఉన్న 145 కోట్ల మంది కాదు, ప్రపంచంలో 750 కోట్ల మందికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు మీరు చెప్పండి. ఎలా ఇవ్వచ్చు అంటే మన భారత రాజ్యాంగంలో సామ్యవాద విధానం అమలు చేస్తలేరు. మన భూమి అంతా ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి అంటే అక్కడేమన్నా ఉండాలి కదా. ఉండాలంటే మీరు వ్యవసాయం అనేది ప్రైవేట్లో ఉన్నది, ఐటీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం భూముల్ని కొనుక్కొని అక్కడ ఎంప్లాయీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జాతీయం చేయొచ్చు. 31 ఆర్టికల్ ప్రకారం ఎక్సెస్ ఆఫ్ మనీ కానీ ఎక్సెస్ ఆఫ్ ల్యాండ్ కానీ తీసుకోవచ్చు. ఒక సంతకం ద్వారా అది చేయగలుగుతారా అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని కానీ నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. ఎక్సెస్ ఆస్తులు ఉన్నట్లు మీకు చూపియ్యారు కదా, బినామీల పేర్ల మీద ఉంటాయి కదా. బినామీలు కాదండి, నేనేమంటున్నాను, బినామీలు ఉండని ఏమైనా ఉండని అండి. ఒక మనిషి 100 సంవత్సరాల ప్రామాణికం అనుకుంటే అతనికి రోజుకు 1000 రూపాయల 2000 లెక్కేసి ఎక్సెస్ ఆఫ్ ఉన్న ఏదైనా సరే తీసుకునే అధికారం 31 ఆర్టికల్ ఉన్నది. అది మొరార్జీ దేశాయికి మరొకసారి దండం పెడుతున్నా. ఆయన చేసిండు. ఈ 42 అనే రాజ్యాంగ సవరణల ద్వారా చేసిండు. ఆయనని మీరు ఎవరు గుర్తు చేసుకోవట్లేరు. గుర్తులు అవసరం లేని వాళ్ళందరికీ విగ్రహాలు కడుతున్నారు. అవసరం ఉన్న మొరార్జీ దేశాయికి విగ్రహం కట్టించే పని నేను చేస్తానే అంటున్నాను. మీరు తీసుకురాగలుగుతారా ఎక్సెస్ ప్రాపర్టీని? ఎస్, నాకు ఇట్లా ఒకటే ఓటు ఉంటుంది. ప్రజలందరికీ ఒకటే ఉంటుంది. ఒక ఓటు ద్వారా రాజ్యంలో మనం ముఖ్యమంత్రిని డిసైడ్ చేయగలుగుతూ, అదే ఒక ఓటు ద్వారా ప్రధానమంత్రిని డిసైడ్ చేయవచ్చు. అదే ఒక ఓటు మీరు అందరూ ఏమంటున్నా, ఇది రాజ్యాంగ కోసం, రాజ్యాంగ పాలన కోసం ప్రతి నిరుద్యోగం ఉన్న ప్రతి భారతీయునికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు వ్యవస్థ వద్దు అని నేను కొట్లాడుతున్నా. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే, ప్రైవేటు వ్యవస్థ ఉన్న అమెరికా ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, అది ప్రైవేటు వ్యవస్థ ఎక్కడికో వెళ్ళిపోయిందని మీరు అంటున్నారు. మీరు అక్కడ చాలా ఏరియాలు ఉన్నాయి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. మీరు చూస్తే రోడ్ల మీద ఘోరంగా కుక్కల కంటే వేరే జంతువుల కంటే ఘోరంగా బతురు వాళ్ళని మీరు చూడండి. ఎవరో 4-5 బంగ్లాలు చూసి ఉన్న వాళ్ళని చూస్తారు. 100% పీపుల్ ఈ మన సామ్యవాద విధానంల ద్వారా అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. అందరూ సమానం అవుతారు. రాష్ట్రపతి కాంచి ప్రధానమంత్రి కాంచి ఊర్లలో ఉన్న చెత్త ఊడ్చేటువంటి సేమ్ ఉద్యోగం, సేమ్ శాలరీ వస్తుంది. ఇది సమానత్వం మన రాజ్యాంగంలో ఉన్నది. ఆ సమానత్వం రావాలంటే మీరు ఏం చేస్తారని అంటున్నా. ఇప్పటికీ 70 సంవత్సరాలు వేస్ట్ అయినాం, ఇంకా వేస్ట్ అవుతానని అడుగుతున్నాం.